భవిష్యత్ తరాల అవసరాల కోసం తెలంగాణలో భూముల వేలాన్ని ఆపేయాలన్నారు బీజేపీ నేతలు. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీకి దేశంలోని అన్ని ప్రాంతాలు సమానమేనన్నారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదన్నారు. మోదీ తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలతో బొగ్గు ఉత్పత్తిలో భారత్ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు బీజేపీ నేతలు. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో భారత్ ముందుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ ప్రభుత్వం బొగ్గు రంగంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. దేశంలో కావాల్సిన విద్యుత్ తయారీకి బొగ్గు ఉత్పత్తి కీలకమన్నారు. 11వ బొగ్గు మైన్స్ కమర్షియల్ వేలంలో అత్యధిక ఆదాయం వచ్చిందన్నారు. ఢిల్లీలో 12వ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వేలంలో వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. Success is the result of hard work and progressive policies, reforms introduced last decade under the leadership of the Honorable Prime Minister Narendra Modi ji. The coal sector has transformed from an industry, different issues and into the modern and transparent and forward-looking sector. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. బతకడానికి సోకులకు ప్రభుత్వ భూములను అమ్మొద్దని సూచించారు. వేలం ప్రక్రియను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎప్పుడో కలిసిపోయాయన్నారు బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు చేస్తున్నాయన్నారు. బీజేపీకి దేశంలోని అన్ని ప్రాంతాలు సమానమేనన్నారు. డీలిమిటేషన్ తో ఎక్కడ ఎలాంటి నష్టం ఉండదన్నారు పాయల్ శంకర్. దాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాలా, టీఆర్ఎస్ పార్టీ గమనించాలా. ఈ రెండు రాజకీయ పార్టీలు ఒక రకమైనటువంటి వైఫల్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కాబట్టి ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మరల్చాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈరోజు డీలిమిటేషన్ బిల్లు మీద తీర్మానం పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏ రకమైనటువంటి అధికారిక ఆలోచన చేయలేదని, అటువంటి సందర్భంలో ఈ చర్చనే ఉత్పన్నం కాదని మాట్లాడితే డీలిమిటేషన్ బిల్లు ఏమన్నా సాటుకు పెట్టి చేసేదా? అది సభలో సీఎం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ పై చర్చకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతున్నట్లు డీఎంకే స్టాలిన్ ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. అయినా బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ధన్పాల్.